కూడా సరికుండా ప్లేట్కి రాయిస్తాడు. నేను ఏమంటానంటే ఒకటండి ఆయన ప్రాంతం మారితే మాట మారిద్ది ఆయనకి. ఒక దగ్గర ఒక మాట్లాడతాడు, సేమ్ మాటను ఇంకొక దగ్గర దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేయడు. అక్కడికి వెళ్ళేసరికి ఇంకొక మాట మాట్లాడతాడు. అసలు నేను ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చింది? ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళి అతను ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నాడు మహిళలకి? ఈరోజు ఒక ఎంత నీచాతి నీచంగా చెల్లి వరుసైన ఒక ఎమ్మెల్యే గురించి మాట్లాడిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శిస్తూ ఉంటే ఏ టైప్ ఆఫ్ మెసేజ్ ఇస్తున్నారు? ఈరోజు అతని తల్లి ఆయన చెల్లి కూడా రోడ్డు మీదకు చేర్చే పరిస్థితులు ఉన్నాయి. నిజంగా ఆయన ఇలాంటి యాత్రలు ఏమైనా చేయాలి, ఓదార్పు యాత్రలు చేయాలంటే ముందు షర్మిల గారి ఇంటికి వెళ్ళి ఓదార్పు యాత్ర చేయమనండి. ముందు వాళ్ళ అమ్మగారి ఇంటి దగ్గరికి వెళ్ళి ఓదార్పు యాత్ర చేయమనండి. వాళ్ళ ఇంటికి వెళ్ళి చూడమనండి. తర్వాత మిగతా అవన్నీ దయచేసి ఇక్కడతో ఆపేద్దామబ్బా. ఈ మంచి మూమెంట్, దీన్ని అనవసరంగా డిస్టర్బ్ చేయొద్దు. ఇది మెయిన్ ఆబ్జెక్టివ్ అంటే పాత కేసెస్లో ఎవరు మిస్సింగ్ గర్ల్ చైల్డ్ ఎవరు ఉన్నారు వాళ్ళు ఇక్కడ ఉన్నారు. సో ఒక మిషన్ కింద మనం తీసుకున్నాం. లాస్ట్ 6 monthsలో మనం చాలా మందికి ట్రేస్ చేసుకున్నాం. సో ఇప్పుడు ఒక ఇంటెన్సివ్ ఎఫర్ట్స్ పెడితే మిగతా వాళ్ళు కూడా ట్రేస్ చేయగలుగుతాము. కొంతమంది ఏమవుతుంది, మిస్సింగ్ గర్ల్స్ కొంతమంది మనకి పోలీస్ స్టేషన్లో ఇన్ఫర్మేషన్ అప్డేట్ అవ్వలేదు, వాళ్ళ ఫ్యామిలీస్లో రిటర్న్ ఉండొచ్చు. వాళ్ళ ఫ్యామిలీకి ఒకసారి మళ్ళీ కాంటాక్ట్ చేసుకొని వాళ్ళ ఫ్రెండ్స్ లేకుంటే హాస్టల్లో ఉన్నారా, ఇక్కడ ఉన్నారు, మళ్ళీ ఆ మొత్తం ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకొని దానికి సర్చ్ చేస్తాను. డైలీ ఒక 10 to 20 మనకి ఇన్ఫర్మేషన్ అది మ్యాచ్ అవుతుంది. ఒక 1 month ఎఫర్ట్ పెడితే 0 పెండెన్సీకి వచ్చేస్తాము. సో ఓన్లీ ఇప్పుడు ఒక 300 వరకు ఉన్నారు. అంటే ఇన్ఫర్మేషన్ అప్డేట్ అవ్వలేదు, మిస్సింగ్ చెప్పము, ఇన్ఫర్మేషన్ అప్డేట్ అవ్వలేదు. సో ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ట్రేస్ చేసుకుని ఇక్కడ ఉన్నారు, ఇక్కడ వాళ్ళ లేటెస్ట్ కాంటాక్ట్ నెంబర్ తీసుకొని ఒక ట్రేస్ పేరు మీద ఒక ఈ మిషన్ మోడ్లో పోతున్నాం అన్ని జిల్లాలో. దాదాపు ఇది నేను చెప్పాము ఇప్పుడు 300 మనకి ఇన్ఫర్మేషన్ అప్డేట్ అవ్వలేదు, మిస్సింగ్ చెప్పము, అది మీరు అర్థం చేసుకోవాలా. సో 300 వరకు ఇన్ఫర్మేషన్ మన డాటాలో లేదు. సో వాళ్ళు ఇక్కడ ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీ, కొంతమంది ఫ్యామిలీస్ ఏం చేస్తున్నారు, ఊరు బయటకు వెళ్ళిపోతున్నారు, లేబర్ వర్క్కి పోతారు, ఎక్కడికి పోతారో మనకు తెలియదు. సో ఆ ఫ్యామిలీస్కి ట్రేస్ చేసుకుని గర్ల్ మంచిగా సేఫ్గా ఉన్నారా లేదా ఒక్కొక్కసారి కనుక్కోవాలి అంతే. కాదు మిస్సింగ్ కాదు, నేను అదే మీ పాయింట్ అర్థం చేసుకోవాలా. మిస్సింగ్ కాదు, అది ఇన్ఫర్మేషన్ మన డాటాలో అప్డేట్ అవ్వలేదు. పేరెంట్స్ ఇప్పుడు వాళ్ళకి రీచ్ అయిపోయినాక మన దగ్గర మళ్ళీ రావడం లేదు. జనరల్గా ఒక కంప్లైంట్ ఇస్తే రాదంటే మళ్ళీ వస్తారు వాళ్ళు. మిస్టేక్ అంటే పేరెంట్స్ మనకి చెప్పడం లేదు. మీరు అట్లా క్వశ్చన్స్ అయితే ఫాలో అప్ చేస్తున్నాము అండి. ఏంటండి కాదండి, నిజమే పిల్లలు కంప్లైంట్ ఇస్తారు. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఎగైన్ మా పిల్ల కనిపించిందా కనిపించలేదా మేము మా ఎంక్వైరీ మేము చేసుకుంటాం. ఒకవేళ అమ్మాయి ఇంటికి వచ్చేసింది అనుకోండి, ఆ పేరెంట్ వచ్చి మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తేనే కదా మాకు అమ్మాయి వచ్చిందా రాలేదని తెలుస్తుంది. వచ్చిందా లేదని ఫాలో అప్ చేయాలి. అలాగేనండి, అలాగే తప్పకుండా. మేడం, స్టేట్లో ఈ మోడల్ పోలీస్ స్టేషన్స్ ఇంకా కొన్ని చోట్ల పోలీస్ స్టేషన్ బిల్డింగ్స్ ఇంకా ప్రైవేట్ బిల్డింగ్ ఇంకా పూర్తిగా అప్డేట్ కాలేదు. మోడల్ పోలీస్ స్టేషన్స్ కూడా మీకు తెలియాలి, లాస్ట్ మేము ఉండేటప్పుడే దాన్ని తీసుకున్నాము. కొన్ని స్టేషన్స్ అయితే పూర్తయి లాస్ట్ 5 yearsలో మోడల్ పోలీస్ స్టేషన్స్ ఎక్కడ కూడా మనకి ఎక్కడా లేవు. ఇప్పుడు మేము తిరిగి తీసుకోవడానికి మేము రెడీ అవుతున్నామండి. మ్యాక్సిమం ఎక్కడ కూడా పోలీస్ స్టేషన్స్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఇబ్బంది లేకుండానే చూసుకుంటున్నాం. 1 or 2 ఉన్నా కూడా అవి ఫిల్ చేస్తున్నాం, ఇబ్బంది ఏం లేదు. వితౌట్ వినండి, మీకు తెలిసిన విషయం ఇది. విఆర్ పోస్ట్ పోలీస్ డిపార్ట్మెంట్లో సెంక్షన్ పోస్ట్. ఓకే, విఆర్ పోస్ట్ అంటే ప్రతి రేంజ్లో విఆర్ పోస్ట్ ఇన్స్పెక్టర్ లెవెల్లో ఉంటాయి. అది మన అడ్మినిస్ట్రేటివ్ అరేంజ్మెంట్స్. ఓకే,
అది అడ్మినిస్ట్రేటివ్ అరేంజ్మెంట్స్కి మన ఇంకా దానికి మీనింగ్ ఇవ్వకూడదు. ఓకే, అడ్మినిస్ట్రేషన్లో 100% పోస్టింగ్ ఇవ్వాలా, వేకెన్సీలో పెట్టాలా, అది డిపార్ట్మెంట్, లీవ్ ఇట్ టు ద డిపార్ట్మెంట్ హ్యాస్ టు ఫంక్షన్. ఓకే, ప్రతి దానికి